Hi, I am back to teach some sentences. Every day you learn 5 to 10 new sentences. One day you achieve your fluency. I tell some sentences. ఫస్ట్ సెంటెన్స్, ఒక ఓనర్ ఉంటాడు, ఒక వర్కర్ ఉంటాడు అనమాట. ఓనర్ వచ్చి వర్కర్ని ఫోర్స్ చేస్తుంటాడు పని చేయమని. అప్పుడు వర్కర్ ఇలా అంటాడు, నన్ను బలవంత పెట్టొద్దు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డోంట్ ఫోర్స్ మీ. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చి, ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ లో బాగా చదువుతాడు, మ్యాథమెటిక్స్ సరిగా చదవడు అనుకోండి. ఇంగ్లీష్ బాగా చదువుతాడు, మ్యాథమెటిక్స్ సరిగా చదవడు అతను అంటే హీఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్ బట్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇది సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ వచ్చి, వర్షం బాగా పడుతుంటుంది. అప్పుడు ఒక అతను ఇలా అంటాడు అనమాట, వర్షంలో నేను వెళ్ళినానని. ఇంకో అతను చెప్తాడు అనమాట, వర్షంలో వెళ్తే ఏం జరుగుతుందని. ఇఫ్ యూ గో ఇన్ ద రెయిన్ వాట్ విల్ హ్యాపెన్. వర్షంలో వెళ్తే ఏం జరుగుతుంది. ఇది థర్డ్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ కి ఆల్రెడీ జాబ్ వచ్చింటుంది అనమాట. అతను ఇంకో ఫ్రెండ్ ని రికమెండ్ చేస్తాడనమాట. వాళ్ళ బాస్ కి అంతా చెప్పింటాడు ఇతని గురించి. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ తో ఇలా అంటాడు అనమాట, నీ గురించి మా బాస్ కి ఆల్రెడీ చెప్పాను. ఐ టాక్ టు మై బాస్ అబౌట్ యూ. నీ గురించి మా బాస్ కి ఆల్రెడీ చెప్పాను అంటే ఐ టాక్ టు మై బాస్ అబౌట్ యూ. ఇది ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఆల్రెడీ హెల్ప్ తీసుకుంటాడు అనమాట. ఇంకోసారి హెల్ప్ చేయమని అడుగుతాడు అనమాట. ఇంకోసారి హెల్ప్ చేయమని అడిగేది ఎలా అడుగుతాడు, ఇంకోసారి హెల్ప్ చేయాలి నువ్వు అనేదాన్ని చూడండి. యూ హ్యావ్ టు హెల్ప్ మీ అగైన్ దిస్ టైమ్. ఇది ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చి, యూ హ్యావ్ టు హెల్ప్ మీ అగైన్ దిస్ టైమ్ అనేది ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చాలా రోజుల తర్వాత మీట్ అవుతారు అనమాట. మీట్ అయ్యే ముందు ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇలా అంటాడు అనమాట, నేను వెయిట్ చేయలేకపోతున్నాను నేను చూడడానికి అంటే ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. ఇది ఫిఫ్త్ సెంటెన్స్. సిక్స్త్ సెంటెన్స్ వచ్చి, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఒక బ్రదర్ ని బయట వాళ్ళు వచ్చి తిడుతుంటారు అనమాట. అప్పుడు ఇంకో బ్రదర్ ఇలా అంటారు అనమాట, ఐ వోంట్ లెట్ యూ ఇన్సల్ట్ మై బ్రదర్. అంటే మా బ్రదర్ ని నేను తిట్టాను, ఐ వోంట్ లెట్ యూ ఇన్సల్ట్ మై బ్రదర్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు సెంటెన్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్.